అని శపించాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత భృగు మహర్షి పరమశివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు మహర్షి రాకనే గమనించలేదు. దాంతో మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది. మహేశ్వర, నువ్వు నాట్య విలాస విన్యాసాలలో మునిగిపోయావు. మహాతపస్శాలినైన నేను అతిథిగా వచ్చినా నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు జరగనే జరగదు అని శపించాడు. చివరగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు. మాధవుడు శాశ్వతరుడై ఉన్నాడు. తిరిగి మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తుంది. నారాయణుడు ఆమెతో సరస్సల్లాపాలు ఆడుతున్నాడు. మహర్షి రాకను గమనించినట్లే ఉన్నాడు. మూడవసారి కూడా తనకు తిరస్కారమయ్యే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగిన శ్రీ మహావిష్ణువుకి రవ్వంత కోపం కూడా రాలేదు. పరమశాంతంగా పడక మీద నుండి లేచాడు. మహర్షికి నమస్కరించాడు. పైగా, మునీంద్ర, మీ రాకతో వైకుంఠధామమే పవిత్రతను పొందింది. మీ రాకను నా అవినయం వలననే గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి అని అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తుతూ ఆయన కాలులో ఉన్న కంటిని చిదిమేశాడు. దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించింది. వెంటనే మహర్షి మాధవుడికి నమస్కరించాడు. ఓ దేవదేవ, నీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణకు తగినవాడు నువ్వే. కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితో త్రిమూర్తుల్లో పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే మునులంతా సత్రయాగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికే దారపోశారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలితో తన్నినా శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్ప మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదు అని మహాలక్ష్మి కోపం వచ్చి భూలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళావిహీనమైంది. ఆమెను వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతోనే ఇలా మాట్లాడుతున్నది అనుకున్నట్లే చేస్తుంది. ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షులకు కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుంది అని ఈశ్వరుడు వారు చేసిన పనుల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభ్యాగత స్వయం విష్ణువు అని చెప్తుంది శాస్త్రం. అతిథిని గౌరవించకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో ముని శాపాల వలన మనం తెలుసుకోవాలి. బ్రహ్మకి భూలోకంలో ఉనికే లేదు, రుద్రుడికి రూపమే మారిపోయింది. విష్ణువు చెట్లు పుట్టలు పట్టుకుని తిరగవలసిన పరిస్థితి వచ్చింది. కనుక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజనీయుడు, గౌరవనీయుడు అవుతాడు. విష్ణువు ముందు మునిని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకొని వినయంతో సేవ చేసి మార్గం మొదలుపెట్టాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళరాజైన ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని సంకల్పం చేసుకొని భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగరికి ఒక బంగారు పెట్టి తగిలింది. మహారాజు పెట్టి తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి దిగివచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలయ్యింది. ఆ పద్మావతి ఒకనాడు వనవిహారం చేస్తూ మహాలక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసింది. ఆ క్షణంలోనే అతడి పట్ల మోహపరచరాలయ్యింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి సంరక్షిస్తున్నారు.